అనేది చూడండి. ఒక పని పేరుగా వాడితే అంటే యాక్టివిటీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ రీడింగ్. ఇక్కడ రీడింగ్ అనేది జెరండ్. అదే సహాయ క్రియ తర్వాత వస్తే ఐఎమ్ రీడింగ్ ఏ బుక్. ఇది ప్రెజెంట్ పార్టిసిపల్. హి బికేమ్ ఎ మ్యాడ్ మ్యాన్. హి హ్యాస్ లాస్ట్ హిజ్ మైండ్. హి లాస్ట్ హిజ్ టెంపర్. ఎస్, ఇవన్నీ ఓకే. అయినా సరే మీ సందేహ నివృత్తి కోసం మీ స్నేహితుడిని కూడా అడిగారు. మేక్, డూ, హ్యావ్, టేక్ ఇలాంటి 5 క్రియలు నేర్చుకున్నాం. ఆ వీడియోకి మీ స్పందన అద్భుతంగా ఉంది. ఇంకా చాలా మంది తర్వాతి భాగం ఎప్పుడు అని అడుగుతున్నారు. సారీ, ఇది నేను అబద్ధం చెప్తున్నాను. ఎవరు నన్ను అడగలేదు. ఎందుకంటే ప్రజెంట్ యూత్ అంతా సబ్జెక్ట్ పట్ల నేర్చుకోవాలనే తపన కలిగి ఉండటం వస్తుంది. అలాగే సే మరియు టెల్ తో మాట్లాడటంలోని సూక్ష్మ తేడాలు తెలుస్తాయి. ఈ సిఎస్టిఏటిఐసి ఎక్స్టాటిక్ అంటే ఇది కూడా సంతోషంగా ఉండటమే. కానీ ఆ పదాన్ని చదివితే అర్థం చేసుకుంటారు, కానీ వాడకుండా వదిలేస్తాం. ఇది ప్యాసివ్ అనమాట. యాక్టివ్ వొకాబులరీ అంటే మనం తరచూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ఉపయోగించే వాటి నమస్తే ఫ్రెండ్స్. ఒక్క మాట, అతనికి పిచ్చెక్కింది. అతనికి పిచ్చెక్కింది. దీనికి ఆంగ్ల అనువాదం చెప్పండి. కాసేపు ఆలోచించండి. ఎస్, రకరకాల వాక్యాలు మదిలోకి వస్తున్నాయి కదా. హీ బికేమ్ ఎ మ్యాడ్ మ్యాన్. హీ హ్యాస్ లాస్ట్ హిజ్ మైండ్. హీ లాస్ట్ హిజ్ టెంపర్. ఎస్, ఇవన్నీ ఓకే. అయినా సరే మీ సందేహ నివృత్తి కోసం మీ స్నేహితుడిని కూడా అడిగారు. అరే, అతనికి పిచ్చెక్కింది, దీని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడిగారు. అప్పుడు అతను హీ వెంట్ క్రేజీ అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. కానీ మీకు అది తప్పు అనిపించింది. ఎందుకంటే గో అంటే వెళ్ళడం, వెంట్ అంటే వెళ్ళాను. అతను పిచ్చిలోకి లేదా క్రేజీ అంటే వింత ప్రవర్తనలోకి వెళ్ళాడు. ఇది సరైనది ఎలా అవుతుంది అని మీ సందేహం. కానీ ఫ్రెండ్స్, ఇది 100% రైట్. అదే మీరు యాక్టివ్ వొకాబులరీలో ఈ క్రింది విషయం తెలుసుకుంటే మీకు ఆ సందేహం వచ్చేదే కాదు. అదేంటో చూద్దాం. గో ప్లస్ అడ్జెక్టివ్. ఎప్పుడైనా సరే గో అనేటటువంటి వెర్బ్కి అడ్జెక్టివ్ యాడ్ అయితే దాని అర్థం ఒక స్థితిలోకి మారు అని వస్తుంది. ఇది తరచుగా చెడు మార్పే సహజంగా. ఎందుకంటే ఆహారం పాడైపోయింది, ద ఫుడ్ వెంట్ బ్యాడ్ అంటాం. సహజంగా మంచిగా ఉన్న ఆహారం పాడైపోతుంది, అంతేగాని పాడైన ఆహారం మంచిగా అవటం అనేది కష్టం. కాబట్టి సహజంగా ఇవన్నీ కూడా మార్పులు చెడు వైపే ఉంటాయి. ద ఫుడ్ వెంట్ బ్యాడ్. హీ వెంట్ క్రేజీ. హీ వెంట్ మ్యాడ్. ఓకే, సహజంగా దీన్ని బట్టి మనం ఈ వెంట్ మ్యాడ్ అంటే అతను పిచ్చిలోకి వెళ్ళటం కాదు, అలా మారిపోయాడు. మంచి స్థితిలో నుంచి చెడు స్థితికి మారిపోయాడు. సరేనా? ఈరోజు మనం ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ వెన్నెలలోకి స్వాగతం. నేను ప్రతాప్ మాస్టర్. మనం యాక్టివ్ వొకాబులరీ పార్ట్ 1లో గెట్, మేక్, డూ, హ్యావ్, టేక్ ఇలాంటి 5 క్రియలు నేర్చుకున్నాం. ఆ వీడియోకి మీ స్పందన అద్భుతంగా ఉంది. ఇంకా చాలా మంది తర్వాతి భాగం ఎప్పుడు అని అడుగుతున్నారు. సారీ, ఇది నేను అబద్ధం చెప్తున్నాను. ఎవరు నన్ను అడగలేదు. ఎందుకంటే ప్రజెంట్ యూత్ అంతా సబ్జెక్ట్ పట్ల నేర్చుకోవాలనే తపన కలిగి ఉండటం లేదు. కాకపోతే నేను ఫార్మాలిటీగా ఆ మాట చెప్పాను అంతే. ఫ్రెండ్స్, అందుకే ఈరోజు ఈ పార్ట్ 2 తీసుకొచ్చాను. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో 80% రోజువారీ మాటలకు కేవలం 2000 నుండి 2500 యాక్టివ్ పదాలు సరిపోతాయి.
పార్ట్ 1 లో నేర్చుకున్న 5 పదాలు మీకు ఎంత ఉపయోగపడ్డాయో మీరు గమనించి ఉంటారుగా. ఒక్కవేళ చూడని వారు ఉంటే ఈ డిస్క్రిప్షన్ లో యాక్టివ్ వొకాబులరీ పార్ట్ 1 లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అది చూసిన తర్వాతే ఈ పార్ట్ 2 చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ భాగంలో మనం నేర్చుకోబోయే 5 క్రియలు గో, కమ్, సీ, సే, టెల్. గో మరియు కమ్తో కదలిక స్పష్టమవుతుంది. సీతో చూపు మరియు అర్థం చేసుకోవటం వస్తుంది. అలాగే సే మరియు టెల్తో మాట్లాడటంలోని సూక్ష్మ తేడాలు తెలుస్తాయి. మరి ముందుకు వెళదామా? ఈ పదాలు మనం ప్రతిరోజు డజన్ల కొద్దీ వాడతాం, కానీ చాలా మంది వీటిని తప్పుగా వాడతారు. ఉదాహరణకి సేమి అనటం తప్పు, సరైనది టెల్ మీ. ఇలాంటి చిన్న తేడాలను ఈ వీడియోలో చక్కగా నేర్చుకుంటారు. వీడియో చివరిలో ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నోటితో చెప్పండి, వాక్యాలు రూపొందించండి. అప్పుడే ఈ పదాలు మీ యాక్టివ్ వొకాబులరీలకు వస్తాయి. ఇంతకీ యాక్టివ్ వొకాబులరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు హ్యాపీ అనే పదాన్ని మాట్లాడతారు. హ్యాపీ అంటే సంతోషంగా ఉండటం కదా. ఇది యాక్టివ్, ఎందుకంటే మీరు తరచుగా ఉపయోగిస్తున్నారు. అదే ఎక్స్టాటిక్, ECSTATIC, ఎక్స్టాటిక్ అంటే ఇది కూడా సంతోషంగా ఉండటమే, కానీ ఆ పదాన్ని చదివితే అర్థం చేసుకుంటారు, కానీ వాడకుండా వదిలేస్తాం. ఇది ప్యాసివ్ అన్నమాట. యాక్టివ్ వొకాబులరీ అంటే మనం తరచూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ఉపయోగించే వాటి యొక్క పూర్తి విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే మన ఇంగ్లీషు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఈ ప్రయత్నం. సరేనా? సరే, మనం మొదటి పదం గోతో ప్రారంభిద్దాం. గో అంటే వెళ్ళటం లేదా మారటం లేదా పని చేయు. గోని మనం మెషిన్ తో కలిపి చెప్పినప్పుడు పని చేయు అనేటటువంటి అర్థం వస్తుంది. అదే గ్రామర్ సింటాక్స్ గమనిస్తే గో ప్లస్ టు ప్లస్ ప్లేస్. ఈ సందర్భంలో మనం ఒక ప్రదేశానికి వెళ్ళు అని అర్థం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాను. సహజంగా మనం ఎక్కువగా అందరం ఉపయోగించేటటువంటి సందర్భం ఇది. అలాగే రెండో సందర్భం గో ప్లస్ ఇన్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో షాపింగ్. షాపింగ్ కు వెళ్దాం. షీ గోస్ స్విమ్మింగ్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతి ఉదయం ఈతకు వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ వాక్యాల్లో షాపింగ్ మరియు స్విమ్మింగ్ అనేవి జెరండ్స్ అంటాం. పనిలో పనిగా దీని గురించి మరికొంత స్పష్టత ఇస్తాను. జెరండు, ప్రజెంట్ పార్టిసిపల్, ఈ రెండింటిలో కూడా V1 చివర ఇంగ్ ఉన్నప్పటికీ అవి వాక్యంలో చేసే పనిని బట్టి మారతాయి. జెరండ్ అనేది నౌన్. ఇది క్రియలాగా కనిపించినా వాక్యంలో ఒక నామవాచకంలాగా పనిచేస్తుంది. అంటే చేయడం అనే ఒక పని పేరును సూచిస్తుంది. అదే ప్రజెంట్ పార్టిసిపల్ అనుకోండి, ఇది ఒక పని జరుగుతూ ఉన్నట్టు, యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్. సహజంగా ఇది మనం కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాం కదా. మన ఉదాహరణ లెట్స్ గో షాపింగ్. ఇక్కడ షాపింగ్ అనేది ఒక యాక్ట్ పేరు, ఒక కార్యక్రమం పేరు. అంటే షాపింగ్ చేయటం కాదు, షాపింగ్ వెళ్తున్నాను. ఇక్కడ షాపింగ్ అనేది ఒక యాక్షన్ యొక్క పేరు. మనం షాపింగ్ అనే పనికి వెళదాం అని అర్థం. అందుకే ఇది జెరండ్. షీ గోస్ స్విమ్మింగ్. ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఒక యాక్టివిటీ పేరే. ఆమె ప్రతి ఉదయం చేసే పనిని ఇది సూచిస్తుంది, కాబట్టి ఇది కూడా జెరండే. మరి వీటిని ఎలా గుర్తించాలి? ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించి జెరండ్ కి ప్రెజెంట్ పార్టిసిపుల్ కి మధ్య తేడాను మనం గుర్తించవచ్చు. ఒక పని పేరుగా వాడితే ఐ లైక్ రీడింగ్ అని చూడండి. ఒక పని పేరుగా వాడితే అంటే యాక్టివిటీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ రీడింగ్. ఇక్కడ రీడింగ్ అనేది జెరండ్. అదే సహాయ క్రియ తర్వాత వస్తే ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఐ లైక్ రీడింగ్ అంటే నేను చదవటాన్ని ఇష్టపడతాను. చదువుతున్నాను అంటే యాక్షన్. చదవటాన్ని ఇష్టపడతాను అంటే ఆ చదవటం అనేటటువంటిది ఒక పేరు. కాబట్టి ఐ లైక్ రీడింగ్ లో రీడింగ్ అనేది జెరండ్ అయితే ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ రీడింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్.
మీకు మొండి గుర్తు ఏంటంటే సహాయకుడి తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ తర్వాత వస్తే ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, ఇది ప్రెసెంట్ పార్టిసిపుల్. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు గో ప్లస్ అడ్జెక్టివ్ విషయం చూద్దాం. ఇది ఆల్రెడీ మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. గో అనేటటువంటి వెర్బ్కి అడ్జెక్టివ్ యాడ్ అయినప్పుడు ఒక స్థితిలోకి మారు అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫుడ్ వెంట్ బ్యాడ్, ఆహారం పాడైపోయింది. హీ వెంట్ క్రేజీ, అతనుకు పిచ్చెక్కింది, అతను ఒక వింత ప్రవర్తనలోకి మారిపోయాడు. అతను వెళ్ళలేదు, అలా మారిపోయాడు. అలాగే మరొక విషయాన్ని మనం గమనిద్దాం. గో ప్లస్ టు ప్లస్ వెర్బ్. ఈ సందర్భంలో ఒక పని చేయడానికి వెళ్ళు అనే భావన వస్తుంది అనమాట. ఐ నీడ్ టు గో టు బై మిల్క్, నేను పాలు కొనడానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు గోకు సంబంధించిన కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. నీవు ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యు గోయింగ్? ఈ రోడ్డు స్టేషన్ కు వెళ్తుంది. దిస్ రోడ్ గోస్ టు ద స్టేషన్. ఒక చిన్న నడకకు వెళ్దాం. లెట్స్ గో ఫర్ ఎ వాక్. నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. మై ఫోన్ బ్యాటరీ వెంట్ డెడ్. అంతా బాగా జరుగుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఫ్రెండ్స్, గో అంటే కేవలం వెళ్ళుట అని మాత్రమే మనం తెలుసుకున్నాం అప్పటి వరకు. కానీ నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది, నా ఫోన్ బ్యాటరీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలన్నప్పుడు మై ఫోన్ బ్యాటరీ వెంట్ డెడ్ అనాలని ఇప్పుడు మనం యాక్టివ్ వొకాబులరీ ద్వారా తెలుసుకుంటున్నాం. అంతా బాగా జరుగుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. గో అంటే కేవలం పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్ కి వెళ్ళటం మాత్రమే అనేటటువంటి భావన అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పరిధి దాటి బయటకు వచ్చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఓకే. ఇప్పుడు సహజంగా గో విషయంలో కొంతమంది చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు చూద్దాం. ఐ గో టు హోమ్. ఇక్కడ టు అనవలసిన అవసరం లేదు. ఐ గో హోమ్ అంటే సరిపోతుంది. అలాగే లెట్స్ గో టు షాపింగ్. లెట్స్ గో షాపింగ్ అంటే సరిపోతుంది. టు అనవలసినటువంటి అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు రెండవదిగా కమ్, సిఓఎంఈ, కమ్ గురించి తెలుసుకుందాం. వీటి అర్థాలు వచ్చేసి రా, చేరు, సంభవించు లేదా గుర్తుకు రావటం. గ్రామర్ అండ్ సింటాక్స్ గమనిస్తే కమ్ ప్లస్ టు ప్లస్ ప్లేస్, పలానా వైపుకు కదలిక అనే అర్థం వస్తుంది. ప్లీజ్ కమ్ టు మై హౌస్, దయచేసి నా ఇంటికి రండి. అలాగే కమ్ ప్లస్ ఇంగ్, V1 కి ఇంగ్ చేరినప్పుడు ఒక పని చేస్తూరా అని అర్థం వస్తుంది. ద డాగ్ కేమ్ రన్నింగ్, కుక్క పరిగెడుతూ వచ్చింది. ద డాగ్ కేమ్, కుక్క వచ్చింది ఎలా? పరిగెడుతూ, రన్నింగ్. కమ్ కి అడ్జెక్టివ్ కలిపితే ఒక స్థితిలోకి మారు. ఇది తరచుగా మంచి మార్పు అన్నమాట. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా తరచుగా చెడు మార్పు గురించి. ఈవెంట్ క్రేజీ, ఈవెంట్ మ్యాడ్. కానీ ఇక్కడ కమ్కి మనం అడ్జెక్టివ్ కలిపినప్పుడు వచ్చే మార్పు సహజంగా మంచి వైపు ఉంటుంది. మై డ్రీమ్ కేమ్ ట్రూ, నా కల నిజమైంది. మై డ్రీమ్ కేమ్ ట్రూ, నా కల నిజమైంది. ద బటన్ కేమ్ లూజ్, బటన్ వదిలైంది. అదే కమ్ టు కి వెర్బ్ కలిపితే చివరికి ఒక స్థితికి రా అని అర్థం వస్తుంది. వి కేమ్ టు నో ద ట్రూత్. వి కేమ్ టు నో ద ట్రూత్, మాకు నిజం తెలిసింది, మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఇది నిజము అని. అదే కమ్ మనం ఈవెంట్ తో లేదా టైం తో అనుసంధానించినప్పుడు సంభవించు, రాబోవు అని అర్థం వస్తుంది. వింటర్ ఈజ్ కమింగ్, చలికాలం వస్తోంది. వింటర్ ఈజ్ కమింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు కమ్ తో కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. కమ్ హియర్, ఇటు రా. వెన్ విల్ యూ కమ్ బ్యాక్, నీవు ఎప్పుడు తిరిగి వస్తావు. ద ఐడియా కేమ్ టు మీ సడన్లీ, ఆ ఆలోచన నాకు అకస్మాత్తుగా వచ్చింది అంటే గుర్తుకొచ్చింది. హౌ డిడ్ దిస్ హ్యాపెన్, కమ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఇది ఎలా జరిగింది ఆలోచిస్తే అన్నప్పుడు అన్నమాట. హౌ డిడ్ దిస్ హ్యాపెన్, ఇది ఎలా జరిగింది, ఇది ఆలోచిస్తే కమ్ టు థింక్ ఆఫ్ ఇట్
డాష్ డాష్ అన్నమాట. అదే నేను నీకు మద్దతుగా ఉంటాను, ఏది ఏమైనప్పటికీ. కమ్ వాట్ మే, ఐ విల్ సపోర్ట్ యూ. కమ్ వాట్ మే, ఏది ఏమైనా, ఐ విల్ సపోర్ట్ యూ, నేను నీకు మద్దతుగా ఉంటాను. సంక్షిప్తంగా గో అండ్ కమ్ గురించి చూస్తే, మాట్లాడే వ్యక్తి నుండి దూరంగా వెళ్తున్నప్పుడు గో వాడతాం, మాట్లాడే వ్యక్తి వైపుకి వస్తే కమ్ వాడతాం. కమ్ టు మీ, నా దగ్గరకు రా. గో అవే, దూరంగా వెళ్ళిపో. ఫ్రెండ్స్, ఇది కమ్కు సంబంధించినటువంటి విషయం. ఫ్రెండ్స్, మూడవదిగా సి గురించి చూద్దాం. వీటి తెలుగు అర్థం వచ్చేసి చూచు, కలుసుకొను, అర్థం చేసుకొను, తెలుసుకొను, ఇలా ఉంటాయి. మనం సింటాక్స్ గమనిద్దాం. సి ప్లస్ ఆబ్జెక్ట్. సికి మనం ఆబ్జెక్ట్ కలిపినప్పుడు కళ్ళతో గ్రహించు అని అర్థం వస్తుంది. ఐ సీ ఎ బర్డ్, నాకు ఒక పక్షి కనిపిస్తోంది, నేను ఒక పక్షిని చూస్తున్నాను. అదే సి ప్లస్ దట్ క్లాస్, అర్థం చేసుకొను, తెలుసుకొను అని అర్థం వస్తుంది. ఐ సీ దట్ యు ఆర్ టైర్డ్. ఐ సీ దట్, అదే ఐ సీ దట్ యు ఆర్ టైర్డ్. ఐ సీ దట్ యు ఆర్ టైర్డ్, నీకు అలసటగా ఉందని నాకు అర్థమవుతోంది. అదే సి ప్లస్ సమ్వన్ అన్నప్పుడు కలుసుకొను, మీట్ అని అర్థం. ఐ విల్ సీ ద డాక్టర్ టుమారో, నేను రేపు డాక్టర్ని కలుస్తాను. ఐ విల్ సీ ద డాక్టర్ టుమారో, నేను రేపు డాక్టర్ని కలుస్తాను. సి ప్లస్ సమ్వన్ ప్లస్ వెర్బ్, ఒకరు ఏదైనా చేయటం అనే భావన ఇక్కడ మనకి వస్తుంది. ఐ సా హిమ్ క్రాస్ ద రోడ్, అతను రోడ్డు దాటటం నేను చూశాను. సి అబౌట్ ప్లస్ సంథింగ్, ఏర్పాట్లు చేయు, విచారించు అని అర్థం. ఐ విల్ సీ అబౌట్ ద టికెట్స్, నేను టికెట్ల విషయం చూసుకుంటాను. ఐ విల్ సీ అబౌట్ ద టికెట్స్, నేను టికెట్ల గురించి ఆలోచిస్తాను, ఆ విషయం నాకు వదిలేయండి అని. సీతో కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. నీకు చంద్రుడు కనిపిస్తున్నాడా? కెన్ యు సీ ద మూన్? నీ వాదన నాకు అర్థమైంది. ఐ సీ యువర్ పాయింట్. తర్వాత కలుద్దాం. సీ యు లేటర్. నేను ఏం చేయగలను చూద్దాం. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ. నీకు ఫలితాలు త్వరలో తెలుస్తాయి లేదా కనిపిస్తాయి. యు విల్ సీ ద రిజల్ట్స్ సూన్. యు విల్ సీ ద రిజల్ట్స్ సూన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీ, లుక్, వాచ్ ఈ మూడింటికి ఉన్నటువంటి తేడాను చూద్దాం. ఎందుకంటే మూడింటికి ఇంచుమించు ఒకే అర్థం, కానీ వాక్యంలో ఉపయోగించినప్పుడు వీటి యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. సి అంటే కాకతాళీయంగా, ఇంద్రియం ద్వారా చూడటం. ఐ సా ఎ డాగ్. అదే లుక్ ఎట్ అన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా దృష్టి పెట్టటం. లుక్ ఎట్ ద బోర్డ్, మనసు పెట్టి బోర్డు వైపు చూడు. అలాగే వాచ్ అంటే కదులుతున్న దానిని కొంతసేపు గమనించటం. వాచ్ ఏ మూవీ. ఓకే ఫ్రెండ్స్, నాలుగవదిగా సే గురించి చూద్దాం. దీని తెలుగు అర్థాలు వచ్చేసి అను, చెప్పు, అంటే మాటలను ఉటంకించి చెప్పటం అన్నమాట. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. సే ప్లస్ సంథింగ్ అన్నప్పుడు ఏదైనా మాట అను అని అర్థం వస్తుంది. ప్లీజ్ సే యువర్ నేమ్, దయచేసి నీ పేరు చెప్పు. ప్లీజ్ సే యువర్ నేమ్, దయచేసి నీ పేరు చెప్పు. సే ప్లస్ దట్ క్లాస్, ఒక విషయాన్ని తెలియజేయటం. షీ సెడ్ దట్ షీ వాజ్ టైర్డ్, ఆమె తనకు అలసటగా ఉందని చెప్పింది. సే ప్లస్ టు ప్లస్ సమ్వన్, ఎవరితోనైనా అను అనేటటువంటి అర్థం. గమనించండి, ఇక్కడ టు అనేది తప్పకుండా వాడాలి. ఇంతకుముందు టు వాడవలసిన అవసరం లేదని చెప్పానే, ఆ వాక్యం వేరు, ఈ వాక్యం వేరు. వాట్ డిడ్ యు సే టు హిమ్, నీవు అతనితో ఏమన్నావు. వాట్ డిడ్ యు సే హిమ్ అనకూడదు. వాట్ డిడ్ యు సే టు హిమ్, నీవు అతనితో ఏమన్నావు. ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈజ్ రిచ్, అతను ధనవంతుడని అంటారు. ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈజ్ రిచ్, అతను ధనవంతుడు అని చెప్పేసి అందరూ అంటారు. సే నో ఆబ్జెక్ట్, మాట్లాడు, స్పందించు. ఐ హావ్ నథింగ్ టు సే, నాకేమీ చెప్పడానికి లేదు. మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. మళ్ళీ చెప్పు. సే ఇట్ అగైన్. హౌ డు యు సే పుస్తకము ఇన్ ఇంగ్లీష్, పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు. హౌ డిడ్ యు సే పుస్తకం ఇన్ ఇంగ్లీష్.
పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అతను నాకు హలో అన్నాడు, హలో చెప్పాడు. హీ సెడ్ హలో టు మీ. హీ సెడ్ హలో టు మీ. గడియారం 3 గంటలు చూపిస్తోంది అంటే ఇప్పుడు టైం 3 అయింది అని. ద క్లాక్ సేస్ 3 o'clock. ద క్లాక్ సేస్ 3 o'clock. నేను అతని ఆఫర్కు వద్దని చెప్పాను. ఐ సెడ్ నో టు హిజ్ ఆఫర్. ఐ సెడ్ నో టు హిజ్ ఆఫర్. నేను అతని ఆఫర్కు వద్దని చెప్పాను. అలాగే సేకి టెల్కి ఉన్నటువంటి తేడాలు మనం చూద్దాం. సే అనేది ప్రధానంగా మాటలను ఉటంకిస్తుంది. దీనికి వెంటనే వ్యక్తి అంటే పర్సన్ రాడు, తో వస్తుంది. ఇది సే సంథింగ్, సే ఇట్ టు మీ. సే సంథింగ్, సే ఇట్ టు మీ. అదే టెలివిజన్ చూస్తే ఎవరికైనా చెప్పు అని అర్థం. ఇక్కడ వెంటనే పర్సన్ వస్తుంది అనమాట. టెల్ మీ సంథింగ్, టెల్ మీ సంథింగ్, టెల్ మీ సంథింగ్. సే మీ సంథింగ్ అనకూడదు మిత్రులారా. ఫ్రెండ్స్, ఇప్పుడు చివరి పదం టెల్ గురించి చూద్దాం. దీని తెలుగు అర్థం వచ్చేసి చెప్పు అంటే సమాచారం ఇవ్వటం, తెలియజేయు, గుర్తించు. ఓకే, ఇప్పుడు దీని మీద గ్రామర్ మరియు సింటాక్స్ చూద్దాం. టెల్ ప్లస్ సమ్వన్ ప్లస్ సంథింగ్. టెల్ పక్కన సమ్వన్ ఎవరో ఒకళ్ళు ఉండి సంథింగ్ ఏదో ఒకటి ఉంటే అప్పుడు అర్థం ఒకరికి ఒక సమాచారం ఇవ్వు అని అర్థం వస్తుంది. టెల్ మీ ద ట్రూత్, నాకు నిజం చెప్పు. టెల్ మీ ద ట్రూత్. ఇక్కడ మీ అనేది సమ్వన్, ట్రూత్ అనేది సంథింగ్. నాకు నిజం చెప్పు. టెల్ ప్లస్ సమ్వన్ ప్లస్ దట్ క్లాస్ వచ్చింది అనుకోండి. ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాజ్ బిజీ. ఐ టోల్డ్ హిమ్, అతనికి చెప్పాను ఏమని? ఐ వాజ్ బిజీ, నేను బిజీగా ఉన్నానని. నేను అతనికి నేను బిజీగా ఉన్నానని చెప్పాను. అలాగే టెల్ ప్లస్ సమ్వన్ ప్లస్ టు ప్లస్ వెర్బ్. అప్పుడు ఒకరికి ఆదేశం ఇవ్వు, చెప్పు అని అర్థం వస్తుంది. టెల్ హిమ్ టు వెయిట్, అతనికి వేచి ఉండమని చెప్పు. టెల్ హిమ్ టు వెయిట్, అతనికి వేచి ఉండమని చెప్పు. కెన్ యూ టెల్ ద డిఫరెన్స్, నీకు తేడా గుర్తించగలవా? కెన్ యూ టెల్ ద డిఫరెన్స్, నీవు తేడాని గుర్తించి చెప్పగలవా? ఇప్పుడు మనం టెల్తో కొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. టెల్ మీ యువర్ నేమ్, నీ పేరు చెప్పు. ఐ కెన్ టెల్ యు ఆర్ లయింగ్, నీవు అబద్ధం ఆడుతున్నావని నేను గుర్తించగలను. టెల్ ద చిల్డ్రన్ టు బి క్వైట్, పిల్లలకు నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి. టైమ్ విల్ టెల్, కాలమే చెప్తుంది. టైమ్ విల్ టెల్. హి టోల్డ్ ఎ లై, అతను అబద్ధం చెప్పాడు. హి టోల్డ్ ఎ లై, అతను అబద్ధం చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, సింపుల్ గా మనం ఈరోజు 5 పదాలకు సంబంధించినటువంటి వివరాలను మనం యాక్టివ్ వొకాబులరీ పార్ట్ 2లో చూసాం. మరి పార్ట్ 3లో మరికొన్ని వెబ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సీ యూ.